నీ పేరేం పేరు? అక్కడ రాములు. రాములు, నువ్వేం చేస్తావు? నేను వ్యవసాయం చేస్తాను. వ్యవసాయం చేస్తావా? ఎన్ని ఎకరాలు ఉంది? ఉన్నది ఒక 4 ఎకరాలు. 5 మంది వస్తుందా? పడకొచ్చింది ఎప్పటి నుంచి? వేస్తున్నాయి రెడీ. మరి తాండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మనోహర్ రెడ్డి గారు చూడండి, అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, రైతు ఆవేదన, రైతు అంటే ఇక్కడ ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన కాదు నేను అనుకుంటున్నాను, కానీ కాంగ్రెస్ పార్టీ చూడండి. కాంగ్రెస్ పార్టీ అంటే ముఖ్యమంత్రి డైరెక్ట్ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ మీ అభిమాని, రైతు బంధు వస్తలేదు తాండూరు నియోజకవర్గం. మీదెవరు? గుడిజ కలాన్. ఏం పేరు? రాములు. చూడండి, కాంగ్రెస్ కార్యకర్త, కాంగ్రెస్ అభిమానికి రైతు బంధు రావట్లేదు. దయచేసి మరి ఎందుకు వస్తలేదు మీరు చెప్పాలి. మీరు అందరికి రైతు బంధు వస్తుంది అంటారు కదా, సరే ఏ కారణం వల్ల వస్తలేదో ఒక జర్నలిస్ట్ గా నేను అర్థం చేసుకుంటాను, కానీ వాస్తవాలు తెలియజేయాలి. మీరు ఎందుకు రావట్లేదు వాస్తవాలు తెలియాలి. వీళ్ళని మబ్బుల డార్క్లో పెట్టకండి. ఎందుకంటే రాబోయే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, అది మరి కాంగ్రెస్ పార్టీకి నష్టం. మరి ఏం చెప్పాలంటే ముఖ్యమంత్రి గారికి అది హామీలు 4 ఇస్తుంది సార్. హామీలు 4 ఇచ్చిండు, 4 ఒక్కట్లేదు. ఒక అడవిలో ఒక 3 బస్ అని ఒకటి ఇచ్చిండు. ఆపకు వచ్చిండ్రు ఎవరు డ్రైవర్లు ఆడాపరు ఆపుతారు వెళ్ళిపోతుంటారు. ఏం హామీలు ఇస్తలేడు. ఏమైనా సిలిండర్ అన్నాడు, అది లేదు. అది కూడా వస్తలేదు. అకౌంట్లు వేస్తా అన్నాడు, కోడలికి పింఛన్ అన్నాడు, అత్తకి పింఛన్ అన్నాడు. పింఛన్ లేదు. 4 హామీలు, ఒక్క హామీలు. స్థానిక అధికారుల దృష్టికి, స్థానిక ఎమ్మెల్యే దృష్టికి సర్పంచ్ చెప్పండి, ఏమంటారు వాళ్ళు? వస్తాయి. అంటే మరి ముఖ్యమంత్రి ఏమంటే మరి డబ్బులు లేవు అంటుండు. అమౌంట్ లేదు. కేసీఆర్ బాగులు చేసి పెట్టిండు, మాకు అమౌంట్ లేవు. మరి అమౌంట్ లేనప్పుడు హామీలు ఇయ్యద్దు కదా, మరి ఇయ్యొద్దు. మరి హామీలు ఇచ్చిండు, హామీలు నెరవేర్చాలి. మరి ఒక్క హామీలని ఇస్తలేడు కదా, హామీలు 4 ఇచ్చాడు. చూడండి, ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ కార్యకర్త, కాంగ్రెస్ అభిమాని. కాంగ్రెస్ లో ఎప్పటి నుంచో మా తాత నుంచి కాంగ్రెస్ ఉంది. చూడండి, వీర అభిమాని, కాంగ్రెస్ అభిమాని. తన బాధ అంటే తన బాధ చెప్తున్నాడు, ఏదో కోపంగా కాదు, వాస్తవాలు చెప్తున్నాడు. ఉప సర్పంచ్ ఉండి గెలిచిన వరకు వాడినా ఉప సర్పంచ్ గా చూడండి. కాబట్టి ముఖ్యమంత్రి గారు రాములు గారికి మీరు అంటే ఆ విజ్ఞప్తి స్వీకరించాలి. మీరు స్థానిక ఎమ్మెల్యే గారు, ఇక్కడ ఉన్న చేవెళ్ల ఎంపీ గారు, మీరందరూ కూడా రైతుల గురించి గొప్పలు చెప్తారు కదా, రైతులకు న్యాయం చేయండి. ఫస్ట్ రైతే దేశానికి వెన్నుముక. రైతు జై జవాన్ జై కిసాన్ అన్నారు, కాబట్టి రైతుకు న్యాయం చేయండి. మీరు అబద్ధపు హామీలు ఇవ్వకండి. అంటే మీకు చేతనైన హామీలు ఇవ్వండి, చేతగాని హామీలు ఇవ్వకండి. దయచేసి మళ్ళీ వాళ్ళు చెప్తున్న ప్రాసంకల్పం. కాంగ్రెస్ అభిమాని అంటే వాళ్ళ తాతల జమాన్ నుంచి కాంగ్రెస్ అభిమాని, వాళ్ళు కాంగ్రెస్ కుటుంబంలో పుట్టి పెరిగిరంట. మరి వీరికే న్యాయం జరగట్లేదు, ఇంకా సామాన్యులకు ఏం జరుగుతుంది? ముఖ్యమంత్రి ఇక్కడ పార్టీలో అవసరం లేదు, ఒక రైతుగా అతను ప్రశ్నిస్తున్నాడు. రైతుకు న్యాయం చేయండి అని ప్రజాసంకల్పం విజ్ఞప్తి చేస్తుంది. బాపట్ల కృష్ణమోహన్, యాలాల్ మండల్, తాండూరు నియోజకవర్గం, వికారాబాద్ జిల్లా.